ఇద్దరూ సైంటిస్టులే కదా, అందుకే ఇద్దరి ఆలోచనలు అలవాట్లు ఒకేలా ఉన్నాయనుకుంటా. మేబీ. సరే నందా సార్, మీకు జ్యూస్ తీసుకొస్తాను. అక్క, నాతో రా అక్క. రా. అక్క, నందా గారికి జ్యూస్. సరే నవమి, మిగిలిన వాళ్ళకి ఇచ్చేస్తాను. నవమి, నేను వెళ్ళిచ్చేసొస్తాను. సరే. తీసుకోండి. ఏంటక్క, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ సెట్ అయిందా? లేదు నవమి, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ మధ్య నాతో మాట్లాడటం పూర్తిగా తగ్గించేశారు నందా. అవునా? నువ్వేం బాధపడకులే, త్వరలోనే అంతా సెట్ అవుతుంది. అక్క, ఆరెంజ్ జ్యూస్ తీసుకురా. సరే. అక్క, నీ చేత్తోనే ఆరెంజ్ జ్యూస్ ఇవ్వు. యశోద గారు, పాపని నాకు ఇవ్వండి. తీసుకో. మీ అమ్మ మీ నాన్నని ఇంకా దూరం చేస్తున్నాను. మీ అమ్మ ఎంత బాధపడుతుందో చూద్దువు గాని. నందా, జ్యూస్. పద ప్రియక్క. ఆంటీ, కూల్ డ్రింక్ తాగారా? తాగుతున్నాను. ఏమైంది సార్, జ్యూస్ తాగలేదు? నవమి ఒక్కతే ఇంత పెద్ద సిటీలో ఎలా ఉంటుందోనని భయపడేదాన్ని. కానీ మీ అందర్నీ ఇలా చూశాక నాకు కొంచెం ధైర్యంగా ఉంది. పాపం, చిన్నప్పుడే నవమికి అమ్మా నాన్న దూరమయ్యారు. నేను నాకు సాధ్యమైనంత వరకు తనని చదివించాను. కానీ నవమి కష్టపడి ఈ స్థాయికొచ్చింది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తను ఎప్పుడూ అనుకుంటుంది. నవమి అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తుంది. నా కూతురిని చెప్పడం కాదండి, చాలా మంచి అమ్మాయి. మాకు తెలుసు. ఆంటీ, గ్యాప్ దొరికితే మా పిన్ని నా గురించి పొగుడుతూనే ఉంటుంది. రండి, మా ఇల్లు చూదురు గాని. పద. రండి రండి అంకుల్. రండి రండి సార్. ఇదే నా బెడ్రూమ్. ఇవన్నీ చూస్తుంటే నీ ప్రతిభ గురించి మాకు తెలిసింది కొంతే అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళతావు. థ్యాంక్ యూ ఆంటీ. ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ సాధించావమ్మా. నందా సార్, వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడలేదేంటి? నా మీద కోపమా? అలాంటిదేం లేదు నవమి. జోక్ చేశానులే సార్. పదండి. Those days.
సార్. ఇట్స్ ఓకే. మేడం కేక్. నవమి, కేక్ వచ్చిందంట, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే పదండి. యశోదా, కొంచెం ఈ కేక్ పట్టుకో, నేనిప్పుడే వస్తాను. మ్, జాగ్రత్తమ్మా. అన్నయ్య గారు, ఆ, మీ మనవరాలా? అవునమ్మా. మేనమామ పోలిక అనుకుంటా. మీ అబ్బాయి పోలిక ఒకటి రాలేదు. ఎవరి పోలిక అయితేనేమే, పాప ఎంత ముద్దుగా ఉందో. ప్రియా, పాప ఏడుస్తోంది కదా, వాళ్ళ నానమ్మకివ్వు, ఏడుపు ఆపుతుందేమో. ఏంటమ్మా యశోద, ఇంత పని చేశావు? జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పాను కదా, మనసులో ఏమైనా పెట్టుకుని ఇలా చేసావా ఏంటి? ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేయడం? మళ్ళీ కేక్ రావాలంటే గంట పడుతుంది. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు ఆర్డర్ ఇచ్చారు? నేనే. మీరిచ్చారా? అవును. కేక్ అక్కడ పెట్టేసి వెళ్ళు. థ్యాంక్ యూ నందా సార్. మీ అందరితో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కేక్ ఇలా పడిపోవడంతో అప్సెట్ అయ్యాను. ఇప్పుడు నేను హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే. యా, కమ్. నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి ఈ రోజు నా బర్త్డే సెలబ్రేషన్ కి రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో లక్కీ. నవమి, నీలా ఏదైనా సాధించాలనుకునే వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కేక్ కట్ చేయి.
ఆంటీ మీరండి. నందా సార్, ఈసారి మా పిన్నికి కాదు, ఈ కేక్ మీకు. నాకా? నాన్న నందా, కాదనుకురా. తను నీ మీద అభిమానంతో ప్రేమతో తినిపించాలనుకుంది. నవమి, నువ్వు తినిపించు. రే నందా, అంత చిన్న ముక్క చిన్న పిల్లలకు కూడా ఎవరూ పెట్టర్రా. పెద్ద తీసుకో తీసుకో. తీసుకో. ఏంటక్క అక్కడే ఉండిపోయావు? ఇలారా. ఇట్స్ ఓకే. ఇలారా. ఒక్క నిమిషం. నవమి, నీకు మా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్. ఎందుకు ఆంటీ? నిన్ను చీరలో నేనిప్పటి వరకు చూడలేదు, అందుకే నీకోసం చీర తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నవమి, నా సైడ్ నుండి స్మాల్ గిఫ్ట్. ఇది వాచ్. లైఫ్లో ప్రతి క్షణం ఇంపార్టెంట్, అది నువ్వెప్పుడు గుర్తుపెట్టుకోవాలి. షూర్ సార్, ఇట్స్ మై మెమరబుల్ డే. లక్ష్మి గారు, ఇప్పుడు నవమికి దిష్టి తీయాలి, వెళ్ళి అరేంజ్ చేయండి. ఇలా ఇవ్వండి. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే చేసేదాంటీ. ఇక నుండి నేను చేస్తాను, ఓకే? ఇలాంటి ప్రేమ నా మీద ఎప్పుడు చూపిస్తావత్తయ్యా? యశోదకి పుట్టిన పాపకి సుబ్బరాజు అని రిపోర్ట్స్లో ఉంది కదా, మళ్ళీ కొత్తగా నేను చెప్పేదేంటి? రిపోర్ట్స్ ఎందుకు తప్పు చెప్తాయి?
100% సుబ్బరాజే యశోద బిడ్డకి తండ్రి. యశోద గురించి ఆలోచిస్తున్నారా అండి? నాకు మీరు నా చెల్లి తప్ప ఇంకెవరున్నారు దేవకి? ఆలోచించడానికి, ప్రేమించడానికి. నిజమేనండి, నాకు కూడా యశోదను చూస్తే జాలేస్తుంది. పాపం యశోద ఎన్ని కష్టాలు అనుభవిస్తుందండి. నువ్వు మనిషిగా ముందే మారుంటే నా చెల్లికి ఈరోజు నీ కష్టాలు ఉండేవి కాదు దేవకి. నీకు తెలుసో తెలియకో ఊర్మిళ నా చెల్లికి ఎంత ద్రోహం చేసిందో నువ్వు కూడా అంతే ద్రోహం చేశావు. ఎన్నోసార్లు అవమానించావు. ఇంకెన్నోసార్లు ఊర్మిళకి సహాయం చేసి నా చెల్లెల్ని టార్చర్ చేశావు. నిజమేనండి, ఆ విషయం నేను ఒప్పుకుంటాను. ఒప్పుకున్నాను అనట్లేదు కదా. అందుకే యశోదని క్షమించమని అడిగాను. ఊర్మిళ మారిపోయి యశోద చేతికి మన ఆస్తినిచ్చింది. నిజంగా ఊర్మిళ మారకపోయిండుంటే ఆస్తి మనకిచ్చేది కాదు. అది కూడా యశోదను వెతుక్కుంటూ వెళ్ళి యశోద చేతికి ఆస్తి ఇచ్చేదే కాదు. నాకిక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మా అన్నయ్య తన బిడ్డ కాదు, నంద బిడ్డే అని చెప్పాడు. వాడు అంత ఖచ్చితంగా నాకు చెప్పాడంటే వాడి దగ్గర ఏదో ప్రూఫ్ ఉండే ఉంటుంది, లేదా వాడికి తెలిసి ఇదంతా జరిగే ఉంటుంది. చనిపోయేటప్పుడు కూడా నీ బిడ్డకి తండ్రి నేను కాదు అని యశోదకి చెప్పాడు. ఇదే ధైర్యంతో మనం ఊర్మిళని నిజం చెప్పమని అడగడానికి వెళ్తే ఒక్కసారిగా మా అన్నయ్య బిడ్డే అని చెప్పింది. ఉన్నట్టుండి ఊర్మిళ ఎందుకు అబద్ధం చెప్పింది? మంచిదానిలాగా మారిన ఊర్మిళ మళ్ళీ చెడ్డదానిగా ఎందుకు మారింది? ఎక్కడో తేడా కొడుతుందండి. ఊర్మిళ జైలుకు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళి కలిసేలోపు ఊర్మిళ మనసు మారిపోయింది. అది ఎందుకు మారిందో మనకు తెలియాలి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది దేవకి? ఊర్మిళ ఎప్పుడూ మాట మీద నిలబడే వ్యక్తి కాదు. అందులోనూ ఇప్పుడు తన ప్రాణానికి ప్రాణమైన కూతురు నీరజ చనిపోయింది. తను తప్పు చేయడం వల్లే తనకు బిడ్డ దూరమైందనుకున్నప్పుడు మనిషిగా మారి మన చేతికి, యశోద చేతికి ఆస్తిపత్రాలనిచ్చింది. అలా కాకుండా నీరజ చనిపోయిందని గుర్తొచ్చినప్పుడు యశోద ఒక్క నిమిషం ముందొచ్చుంటే తన బిడ్డ బతుకుండేదని గుర్తొచ్చినప్పుడు యశోద మీద కోపం పెరిగినట్టుంది. మళ్ళీ మునుపటి ఊర్మిళలా మారిపోయింది. అందుకే మళ్ళీ నందా ముందు అబద్ధం చెప్పింది. ఏమండి, మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చి వెళుతుంది కదా, నవమి. ఆ అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆ అమ్మాయి మీద నా అభిప్రాయం అడుగుతున్నావు? నా అభిప్రాయంతో నీకు పనేంటి దాక్షాయని? ఏం లేదండి, ఆ పిల్లని చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆ అమ్మాయి మాట్లాడే పద్ధతి కానీ, పెద్దవాళ్లంటే గౌరవం కానీ, అందరి మీద చూపించే ఆప్యాయత, అనురాగాలు కానీ నవమి అంటే మనమ్మాయి అనిపించేలా ఉంది కదండి. మన ఇంటికి వచ్చినప్పుడు తను చూపించే గౌరవం, సంస్కారమే కాదు, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చూపించే ప్రేమ నాకు చాలా బాగా నచ్చింది. నీకు ఒక అమ్మాయి నచ్చిందంటే అది మామూలు విషయం కాదు దాక్షాయని. మీరన్నది నిజమేనండి. నాకు ఎలా పడితే అలాంటి వాళ్ళు అస్సలు నచ్చరు. ఆ అమ్మాయిని చూడండి, తనెంతో కష్టపడి బాగా చదువుకుని మన నందాతో సమానంగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మన అబ్బాయిని ఇన్స్పిరేషన్గా తీసుకుందంట. ఆ మాటలు వినగానే నాకెంత ఆనందంగా అనిపించిందో తెలుసా? అంతేకాదు, నేను నందుకి ఎలాంటి అమ్మాయి భార్యగా వస్తే బావుంటుందని కలలుగన్నానో అలాంటి లక్షణాలే నవమిలో ఉన్నాయి. నీ ఆలోచనలో నాకు అర్థమయ్యాయి దాక్షాయని. ఇలాంటి పిచ్చి ఆలోచనలు నువ్వు మానుకుంటే మంచిది. అనవసరంగా నీ ఊహల్ని రెక్కల గుర్రాలెక్కించి ఆకాశంలో విహరించేలా చేయకు.
యశోదానందు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏదో కానీ పాప విషయంలో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, కానీ వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళ మనసుని ఇంకా పాడు చేయకు. యశోదను బాధ పెట్టుకో. అన్నింటిని మించి యశోదని నందుని దూరం పెట్టాలని ఆలోచించుకో. పరిస్థితి చేయి దాటిపోయింది. ఏమైంది పిన్ని? నేను చేసిన వ్యాపారాల వల్ల నా మీదే కంప్లైంట్ ఇచ్చారు. అందుకే నేను జైలుకొచ్చాను. అన్ని ఆధారాల్ని డెమోలిష్ చేశారు. దేనికి పిన్ని? పాప నీకు నందాకి పుట్టిన కూతురు అని చెప్పడానికి నేను తప్ప మరి ఏ ఆధారమూ లేదు. ఎవరొచ్చినా నాకు చెప్పు, నేను ఇదే చెప్తాను. నిజమే చెప్తున్నావు కదా పిన్ని? వెళ్ళి ఎవరినైనా తీసుకొనిరా, నేను చెప్పేస్తాను.